మా మునుగోడు నియోజకవర్గంలో మాకు కూడా ఒక రెడ్డి పటేల్ గారు ఉన్నారు. ఎవరైనా గజిబిజి గందరగోళం మా రాజగోపాల్ రెడ్డి. ఈ రాజగోపాల్ రెడ్డి ఏం చేస్తా ఉన్నాడయ్యా అంటే మొత్తము ఎక్కడ కూడా ఈ కులం ఆ కులం ఈ మతం ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, రెడ్లను మొత్తము వెనకేసుకొని బీసీ బిడ్డలను దళిత బిడ్డలను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. మునుగోడు నియోజకవర్గం మునుగోడు మండలంలో ఒక బీసీ బిడ్డను అకారణంగా అరే నేను ముదిరాజుని నేను భయపడను అని చెప్పేసి ఒక టెక్స్ట్ ఏదో గ్రూప్లో పెట్టినందుకు పోలీసులతో పోలీసులని స్టేషన్కి పిలిపించి ఘోరంగా చితకపాడినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఆ బిడ్డ నా దగ్గరకు వచ్చి రా అన్నదా ఇట్లా నిలబడు దా నువ్వు కూడా రా ఇగో ఇది పెడతా ఒక్క నిమిషం. మరి గింత దారుణం ఉంటుందా అంటే ముఖ్యమంత్రి గారేమో ఉప ముఖ్యమంత్రిని అవమానపరుస్తారు, ఈ విధంగా దళితులని అవమానపరిచే విధంగా వ్యవహారం చేస్తాడు. కానీ ఈయన ఏం చేస్తాడు, ఈయన నియోజకవర్గంలో ఎవరైనా రెడ్లకు వ్యతిరేకంగా మాట్లాడితే ఎవరైనా రెడ్ల గురించి ఏమైనా మాట్లాడితే తీసుకుపోయి పోలీస్ స్టేషన్ తీసుకుపోయి ఎక్కడ ఏ కారణం చెప్పరు ఏది చేయరు, పొట్టు కొట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. అసలు ఏం జరిగిందో కనుక్కుందాం దాన్ని సుట్రా. ఏం పేరు నీ పేరు? ఏం పేరు? పులకరం సైదులు. ఏ ఊరు మీది? కలవకుంట్ల, మునుగోడు మండలం కలవకుంట్ల విలేజ్. ఏమైంది చెప్పు, అసలు విషయం ఏంది, ఏమైంది చెప్పు. వాట్సాప్ గ్రూప్లో నేను ముదిరాజు బిడ్డను ఎవరికి తగ్గేది లేదు అని దేనికి పెట్టినావు? ఆ టెక్స్ట్ దేనికోసం పెట్టినావు, ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అవతల అందరు పెట్టుకుంటారు, అగైనెస్ట్ పెడుతుంటే నేను కూడా రెచ్చగొట్టే విధంగా పెడితే నువ్వు ఏమని పెట్టినావు? ఆత్మగౌరవం దెబ్బతినకుండా మేము కూడా ముదిరాజు బిడ్డలం, సర్వం పోయిందాక కొట్లాడతాం కానీ వెనకకి తిరిగే పని ఉండదని పెట్టుకున్నా సార్. దాని మీద ఇక అక్కడ ఏం గ్రూప్ అది? కలవకుంట్ల విలేజ్ గ్రూప్ సార్. మీ విలేజ్ గ్రూప్ వాట్సాప్ గ్రూప్ లా, మీ విలేజ్ గ్రూప్ లా నేను ఒక ముదిరాజు బిడ్డను ఎవడో బెదిరిస్తానో అదిరిస్తానో బెదిరాను ఆఖరి దాకా కొట్లాడతామని పెట్టుకున్నాను, సర్వం పోయిందాక కొట్లాడతాను పెట్టుకున్నావు. ఓకే, అయితే ఏమైంది? పెట్టుకున్న తర్వాత ఇక నిన్న సార్ పిలిపించిండు. ఏ సారు? ఎస్ఐ ఫోన్ చేసిండు, కానిస్టేబుల్ 10 గంటలకు స్టేషన్కి రావని. సరే ఏం కేసు అంటే చెప్పలేదు, డైరెక్ట్ పోయిన తర్వాత కుసబెట్టిండు. ఏఎస్ఐ మన మునుగోడు ఎస్ఐ. ఏం పేరు ఆయన పేరు? వెంకటేశ్వర్లు. ఓకే. ఇక తీసుకుంటూ ఒక గంట తర్వాత ఇక ఇష్టం రీతిగా ఆయన ఇష్టం వచ్చినట్టు కొట్టిండు సార్. నిన్ను కొట్టిండా? నిన్న 10:30. ఎందుకు దేని ఏమని చెప్పి ఉట్టిన కొట్టకూడదు అట్లా పోలీసు? వాట్సాప్ లో నువ్వు ఇది పెడతావా, నా ఇట్లా ముదిరాజు బిడ్డను ఎంక దగ్గమని పెడతావా, నువ్వు ఊరికైతే పెట్టినావు అంటే నేను పర్సనల్ గా ఎవరు పేరు పెట్టలే, ఏ నేమ్ కూడా పెట్టలే, అదేమన్నా వైరల్ అయ్యేది కూడా కాదు. మా అంటే 70-80 మంది ఉన్నాం, అందరం పెట్టుకుంటాం, వైరల్ కూడా కాదు, పెట్టింది నిజమే సార్, నేనే పెట్టుకున్నా, నాకు బాధ అనిపించి పెట్టుకున్నా అని చెప్పిన. నువ్వు ఇట్లా పెడతావా అని ఇక నువ్వు ఎవరికైతే ఎగనెస్ట్ పెట్టినావో ఆయనకు సారీ చెప్పాలని కొట్టిండు సార్. నేను చెప్పనని చెప్పిన సార్. నేను ఎవరు పేరు పెట్టి పెట్టలే కాబట్టి ఎవరికి సారీ చెప్తా, నేను ఎవరికి సారీ చెప్పను, ఏ పేరు కూడా మెన్షన్ చేయలేదు. అందరు గ్రూప్లలో అందరు పెట్టుకున్నట్టు నువ్వు పెట్టినావు? నేను పెట్టినా. సారీ చెప్పమని ఏం చేస్తున్నాడు మరి, ఎట్లా కొట్టిండు? ఇక మామూలు కొట్టలే సార్, మామూలు కొట్టలే, ఆయన ఇష్టం వచ్చినట్టు వాడుకుంటు సార్. 20 నిమిషాల సేపు ఆపకుండా కొడుతూనే ఉంటారు. అవతల వరకు వీడియో కాల్ చేసిండంట. ఎవరికి వీడియో కాల్ చేసిండు? వీడియో కాల్ చేసిన వ్యక్తి నాకు తెలియదు సార్. వీడియో కాల్ చేసిండా? ఫోన్ తో చూపించిండా? నేను కొడుతుంటే చూపించిండు ఆయన. అవతల ఉన్న వ్యక్తి సారీ చెప్తే వదిలేస్తా లేకపోతే లేదన్నాడు సార్. నేను మీరన్నా చంపండి చెప్పను, నేను చనిపోయినా చెప్పను, సారీ అనే పదం అయితే రాదని చెప్పిన సార్. ఇంకా అప్పుడు ఆపిండు సార్ దెబ్బ. ఏడం కొట్టిండు దెబ్బలు విపరీతంగా సార్. చెయ్యి వాసినట్టు బ్లడ్, పైపు తీసుకొని కొట్టిండా? పైపు, కట్టె, బెల్ట్. 20 నిమిషాలు ఆపకుండా కొట్టిండంట. ఏమన్నా అరెస్ట్ వారెంట్ ఉన్నదా, ఏమన్నా మీ దగ్గర ప్రూఫ్ ఉందా, ఏం తప్పు చేసినట్టు ఇతనికి ఏమన్నా ఇచ్చిరా అంటే ఏది లేదు కానీ కొట్టడం మొదలు పెట్టిండు. కొట్టడం, అవతల వాళ్ళకు వీడియో కాల్ చేయడం, ఎవరు అతను కూడా వీడియో కాల్ చేసిన అతను కూడా ఎవరు అనేది కూడా మాకు తెలవాలి. ఎవరితోటి మాట్లాడుతుండే ఎస్ఐ గారు, ఎవరితోటి ఇదేంది చట్టాన్ని మీరు చేతులకు ఎలా తీసుకుంటారు, ఇలా వితౌట్ వారంటీ ఏం సాక్ష్యం ఏది లేకుండా అట్లా వీడియో కాల్ చేసుకుంటూ కొడుతుండంట విపరీతంగా. అదే అనేది మనకు తెలవాలి. సారీ చెప్పమని అడిగిండా? ఓలకు సారీ చెప్పమన్నాడు. నువ్వు గ్రూప్ లో ఇది పెట్టినావుగా, ఓలకు చెప్పాలి సారీ.
నేను ఎవరి పేరు పెట్టలే కదా సార్, ఎవరికి చెప్పాలని అడిగినా. నువ్వు సారీ చెప్తే నేను వదిలేస్తా, లేకపోతే వదలను అన్నాడు. చంపనన్నా చంపండి కానీ నేను ఏ తప్పు చేయనప్పుడు సారీ చెప్పండి సార్. ఎవరికి చెప్పమన్నాడు? ఆయన పేరు ఏమైనా ఉందా? పలానా పర్సన్కి సారీ చెప్పమన్నాడు, ఈయన గురించి చెప్పమన్నాడు అనేది? ఇక నాకైతే అక్కడ ఉన్న లోకల్ లీడర్లు కుంభం బ్రదర్స్ ఇదంతా చేపిస్తారు సార్. కుంభం బ్రదర్స్? కుంభం శ్రీనివాస్ రెడ్డి. కుంభం శ్రీనివాస్ రెడ్డి ఎవరైనా? ఆయనది పిఎస్సి చైర్మన్ మునుగోడ్ల. పిఎస్సి అంటే ఈ రైతు సంఘాలకు. అయితే ఆ బ్యాంక్ ఒకటి మా భూమి పక్కలో ఉంది. 30 ఏళ్ల కింద అది అన్నలు వేరు చేసిరు. 10 గుంటల భూమి ఉంది సార్. మొన్న 10 రోజుల 20 ఏళ్ల నుంచి అట్నే ఉంది సార్. అది ఆయన ఫోటో ఉందా? పంపి ఒకసారి. వాళ్ళ అధికారులను పంపించి కొలిపించుకుంటు సార్. నేను పని చేస్తుంటే కొలిచేటప్పుడు కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలే. మా భూమి పక్కల ఉన్నా వాళ్ళే కొలుసుకూరు పిలిచిరు. కాదు ఈ కుంభం శ్రీనివాస్ రెడ్డి అంట 10 గుంటల భూమి కొలుసుకూరు. నేను అడ్డు కూడా పోలే సార్. మళ్ళీ ఇక రాజకీయ వ్యతిరేకంగా ఈయన దొరుకుతలేడని అడ్డు వచ్చిండని పోలీసు వాళ్ళకి చెప్పిండు సార్. నేను అడ్డు రాకున్నా టెక్స్ట్ పెట్టినావని. టెక్స్ట్ పెట్టినావు. ఆ బ్యాంకు కూడా ఆ బ్యాంకు భూమి కూడా నువ్వు అడ్డుపడ్డావని. నేను అడ్డుపడలేదు సార్. ఆడ సాక్ష్యాలు కూడా సార్. ఇద్దరు వాళ్ళు కూడా రెడీ కూడా సార్. నేను అడ్డుపడలేదు సార్. చాలకపోతే సొసైటీకి ఇంకో గుంట భూమి ఇస్తాను సార్. మా నాయన పేరు మీద ఉన్నది. ఇంకో సొసైటీకి ఇంకో గుంట భూమి ఇస్తా అని చెప్పిన సార్. అంటే ఈ ప్రశ్న ఈయననేనా? ఈయననే. ఈయన ఎవరైనా అసలు ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంది? కుంభం శ్రీనివాస్ రెడ్డి సార్. కాంగ్రెస్ మొన్నటిదాకా బీజేపీలో ఉండే సార్. ఇప్పుడు కాంగ్రెస్. పార్టీ? నేను బీజేపీ సార్. నువ్వు బీజేపీలో ఉంటావు? నువ్వు బీజేపీలో ఉంటావు. నేను భయపడను ఎవరికి అని చెప్పిండు ఈయన కుంభం శ్రీనివాస్ రెడ్డి. ఇప్పుడు ఈయన పోలీసు వాళ్ళకి చెప్పి నిన్ను చిత్రహింసలు పెట్టించాను. చిత్రహింసలు సార్, మామూలు చిత్రహింసలు కాదు. అంటే ఒక నువ్వు ముదిరాజు గాని చెప్పడం తప్పనమాట. అంటే ముదిరాజు చెప్పుకుంటే భయం తప్ప ఏమన్నా? నా జోలికి ఒక మెసేజ్ పెడితే మేము ఉంటాం సార్. ఒక 60-70 మంది ఉంటారు మా విలేజ్ లో. అక్కడ వరకు ఏదో తెలుస్తుంది. మెసేజ్ డిలీట్ చేస్తే పోతుంది. మనిషిని చంపితే ప్రాణాలు తిరిగి వస్తాయా? కొట్టే దెబ్బ అసలు కొట్టే అధికారం ఎవరికి? అధికారం ఎక్కడికి వచ్చింది? ఏ చట్టం మాకు న్యాయం జరగాలంటే న్యూస్ మీ దగ్గరకు వచ్చిన ఒకసారి ఆయన నెంబర్ ఉంటే ఇవ్వండి. ఆ ఎస్ఐ గారు ఆయన మరి అంటే ఏ లెక్క ప్రకారం ఫోన్ చేసి పిలిపించారు, ఏ లెక్క తీసుకున్నారు? ఒకసారి నీ ఫోన్ లేదా? నా ఫోన్ లేదు సార్. ఇల్లు రాసుకొని వచ్చిన సార్ నేను సిటీకి. నిన్న నైట్ నుంచి ఫోన్ గుంజుకురు అనేది. ఫోన్ గుంజుకురు. హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి సార్. అయినా కానీ నెంబర్ కొట్టడం అయితే ఆపలేదు సార్. ఇదేనా ఫస్ట్ నెంబరా? ఎస్ఐ ఫస్ట్ సార్. నాకు 3 ఆడవిల్లలు సార్. నీతిగా నిజాయితీగా 2 ట్రాక్టర్లు ఉన్నాయి. ఒక 5-6 ఎకరాల పొలం ఉంది. పని చేసుకుంటాం సార్. కూలినాలు చేసుకునేటోళ్ళం సార్. ఏం పేరు నీ పేరు? సైదులు సార్. సైదులు, పుల్కరం సైదులు. ఏ ఊరు మీద? పుల్కచరణ? కల్వకుంట్ల సార్. కల్వకుంట్ల. ఎస్ఐ గారు హలో. గుడ్ మార్నింగ్ అండి. నమస్తేనండి. నేను శంకర్ని మాట్లాడుతున్నాను సార్, జర్నలిస్టు శంకర్ని. ఈ మునుగోడు ఎస్ఐ గారు వెంకటేశ్వర్లు గారేనండి? అవునండి సార్. నిన్న కల్వకుంట్ల విలేజ్ నుంచి సైదులు అనేటువంటి పుల్కరం సైదులు అనేటువంటి వ్యక్తిని మీరు స్టేషన్కి పిలిపించారా సార్? అవును, పిలిపించారు. పిలిపించి మీరు అతన్ని కొట్టారా అండి? చితకబాదారా? ఏం లేదు, ఏం లేదు. వారు చెప్తా ఉన్నారు సార్ క్లియర్గా, మీరు ఘోరంగా కొట్టారు. పిఎస్లో మరి ఏ కంప్లైంట్ లేకుండా పిలిపించి కొట్టి ఎవరో ఒక శ్రీనివాస్ రెడ్డి అనేటువంటి ఆయనకు సారీ చెప్పాలని చెప్పేసి పిలిపించి కొట్టారు అని చెప్పేసి ఈ విధంగా ఆయన మన ఛానల్ ముందుకు రావడం జరిగింది. తప్పు సార్ అది. ఇప్పుడు వారు ఇక్కడే ఉన్నారండి. మీరు కొట్టలేదా? ఒకసారి వాళ్ళకి చెప్పండి. కొట్టలేదు అంటున్నాడు కదా. కొట్టిండు సార్. కొట్టిండు సార్. కొట్టిండు సార్. ఏమి కేసులని కాదు, ఆయన మీద కేసు కూడా అయినది. ఏం కేసు అయింది సార్? కేసు లేదన్నారు మీరు, ఇప్పుడు మళ్ళీ కేసు అయింది అంటున్నారు. ఎవరన్నారు? ఇప్పుడు ఏం కేసు లేదంటున్నారు కదా వీళ్ళు. లేదు, కేసు ఉన్నది. ఆల్రెడీ ఫోర్జరీ కేసు ఉంది, ట్రెస్పాస్ అండ్ అబ్స్ట్రక్షన్ కేసు ఉన్నది, రిటర్నింగ్, తర్వాత వాట్సాప్ లో మెసేజ్ పెట్టిన ఉంది, పిటిషన్ అన్ని ఉన్నాయి ఆయన కదా. ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయిందా సార్ దాని మీద? ఎఫ్ఐఆర్ కూడా అయింది. దాని మీద నిన్న పిలిచి నోటీసులు ఇచ్చారు ఆయనకి. నోటీసులు ఇచ్చారా మీకు పిలిచి? నోటీసులు ఏమి ఇవ్వలేదంట కదా సార్. విక్టిమ్ అడుగుతున్నా మాకేం నోటీసులు ఇవ్వలేదని చెప్తా ఉన్నారు వాళ్ళు. ఆయనకు నోటీసు కూడా ఇచ్చినాం, 41 నోటీసు కూడా ఇచ్చినాం నిన్న ఆయనకి. సో మరి నోటీసులు ఇవ్వచ్చు, మీరు కోర్టు ముందు సబ్మిట్ చేయొచ్చు, చట్టం ముందు పెట్టవచ్చు, తప్పలేదు సార్. కానీ మీరు కొట్టడం అనేది కరెక్ట్ కాదు కదండి. ఏం లేదండి, మేము అట్లా ఏం చేయము. కొట్టి మీరు ఘోరంగా కొట్టి ఎవరికో వీడియో కాల్ చేసి మీరు సారీ చెప్పి ఈయనకు చూడండి అని చెప్పేసి అన్నారంట వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇక సార్ అది తప్పుడే చేసినాం సార్. ఒకటి నేను చెప్తాను సార్ మీకు. అంటే మీరు చాలా పెద్దవారు కావచ్చు, నేను ఒక జర్నలిస్ట్ని, సాదాసీదా జర్నలిస్ట్ని. ఒకవేళ మీరు అధికార పార్టీ విషయంలో ఏమైనా ప్రోగా ఉండాలనుకుంటే మీరు చట్టపరంగా పోండి.
కేసు పెట్టండి, కోర్టును సబ్మిట్ చేయండి, ఆ చట్టపరంగా వాళ్ళకి ఏమన్నా శిక్ష చేస్తే చేయండి. కానీ మీరు భౌతికంగా దాడి చేసే విధంగా పోలీసులు చేయడం అంటే పోలీసు వ్యవస్థ మీద నమ్మకం లేకుండా పోతుంది సార్. ఎందుకంటే ఇక్కడ మీరేం కొట్టలేదు అంటున్నాను సార్, ఈయన చెయ్యి మటుకు ఘోరంగా బూర వాసినట్టు వాసింది. కొట్టకపోతే ఎట్లా వాస్తుంది సార్ ఇది? మాకు అవసరం కూడా లేదు సార్. మీరు అంటే ఇప్పుడు ఒకవేళ మీరు ఈయన తప్పు చేసి ఉంటే, ఈయన మీద కేసులు అయ్యి ఉంటే, ఎవరైనా కంప్లైంట్ చేసి ఉంటే మీరు చట్ట ప్రకారం మూవ్ అవ్వండి సార్. కానీ ఇట్లా భౌతిక దాడులు చేయడం అనేది కరెక్ట్ కాదండి. మీ పోలీస్ వ్యవస్థకే ఇది మచ్చ అవుతుంది. మీరు దయచేసి అర్థం చేసుకోవాలి. లేదు అవసరం లేదు సార్, మాకు కూడా అంత మేము సెల్ఫ్ ఇంట్రెస్ట్ తోటి అవసరం లేదు. క్రిమినల్ వేలోనే లీగల్ వేలోనే వెళ్ళిపోతాం, అట్లేం లేదు. మీరు ఇకపై కూడా వాళ్ళకి నోటీసులు ఇవ్వండి, తప్పలేదు. నోటీసులు ఇవ్వండి, పిలిపించండి, విచారించండి. కానీ మీరు ఒక్కరే బెల్ట్ తీసుకొని కట్టె తీసుకొని ఇట్లా కొట్టిరని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇది అంటే ఒకటి అంత అవసరం లేదు. ఓకే సరేనా? ఓకే రైట్. సో ఎస్ఐ గారు మాకు అవసరం లేదన్నటువంటి మాటలోనే అర్థమవుతా ఉంది వారికి ఎంత అవసరం ఉందో వారికి ఎంత అవసరం ఉందో ఆయన మాటల్లోనే అర్థమవుతా ఉంది. నేను కొట్టినని చేతులు వాసినాయని చూపిస్తా ఉన్నాడు. మాకు ఏ అవసరం లేదు, ఫస్ట్ ఏమో మేము పిలిచినామండి ఏం చేయలేదండి అంటున్నారు, తర్వాతనేమో కేసులు ఉన్నాయి, ట్రెస్ పాస్ కేసు, ఏవేవో కేసులు ఉన్నాయని చెప్తారు. ఈ కేసులు ఉన్నాయా మీ మీద? లేదు సార్, బ్యాంకుదే కోఆపరేటివ్ బ్యాంక్ ఉంది కదా సార్, అది నేను అడ్డుపడ ముందుకే అడ్డుపడ్డారని వాళ్ళంతా వాళ్ళు. ఇప్పుడు ఈ రెడ్డి గారు పెట్టిస్తున్నటువంటి వ్యవహారం అనమాట. ఎంక్వైరీ చేయకుండా కేసు ఫైల్ చేసిరు సార్. ఈయన ఎవరు అంటే ఈయన రేవంత్ మన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి పోతే బీజేపీకి దుంకుతాడంట, కాంగ్రెస్లోకి పోతే కాంగ్రెస్ దుంకుతాడు, ఆయన ఎక్కడ పోతే అక్కడ దుంకేటువంటి వ్యక్తి రేవంత్. మన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెనకాలనే ప్రతి ప్రెస్ మీట్లో కూడా కనపడతారని చెప్తా ఉన్నారు. సో కాబట్టి ఇట్లా ఈ విధమైనటువంటి దౌర్జన్య కాండ జరుగుతా ఉంది. అట్లా కాదు, ఒక ముదిరాజు బిడ్డకు ఈ విధంగా ఇంత అవుతుంటే మీ స్థానికంగా ముదిరాజు సంఘాలు ఉంటాయి, మీ దాని ఉంటాయి. తెలిసింది సార్, ఇది నా దగ్గరకు వచ్చింది. ఇప్పుడు కూడా దాని అందరూ తెలుసుకొని ఉంటాం. ఇక్కడ నుంచి చట్టాన్ని ప్రకారం వెళ్ళిపోతాం, మేము చట్టాన్ని ప్రకారం వెళ్ళిపోతాం. ఈటల రాజేందర్ రెడ్డి గారిని కూడా కలుస్తాం, కలిసి మేము కూడా ఇక్కడ జరిగిన అన్యాయాన్ని కూడా తెలుపుతాం. ఈ రోజు స్టేషన్ కి రమ్మన్నాడు, స్టేషన్ కి వెళ్ళి కూడా మాట్లాడి నోటీసులు ఇచ్చినా అని చెప్తున్నాడు కదా. నోటీసులు ఇచ్చిండా? సార్ ఏ నోటీస్ లేదు, ఏ నోటీస్ లేదు సార్, ఏ నోటీసులు ఏ నోటీస్ లేదు. మా సమస్య ఏందో ఈటల రాజేంద్ర సార్ గడబడ చేయాలి, తప్పకుండా తీసుకుపోండి. అంటే ఇప్పుడు ఏదైనా బీసీకి అన్యాయం జరిగితే ఇంకోటి అవుతుంది. ఇలా ఇట్లా చేసుకుంటూ పోతే ఈ చట్టాన్ని మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజాస్వామ్యంలో ఉంటే ఈ నియంత్రిత పాలన చేసినట్టుగా ఉంది ఇక్కడ చూస్తుంటే. అతను అనవసరం అట్లా దెబ్బలు కొట్టి చంపేస్తే మెసేజ్ డిలీట్ చేస్తే పోతుంది, కానీ మనిషి ప్రాణాలు పోతే వస్తాయా? ఒక మనిషి ముగ్గురు ఎవరు గ్యారంటీ? రేపు మొత్తం ఈ నొప్పులతో భరించలేక చనిపోతాన్న కాడికి వచ్చిండు అతను. నైట్ మొత్తం నిద్ర లేక ఇంత ఇబ్బంది పడుతున్నాడు. ఇది ప్రజలారు ఎట్లా ఉంది చూడండి, ఎంత దుర్మార్గం అంటే. ఒక రెడ్డి గారి చెప్పినందుకు ఈయన ఏదో పాపం ఒక మెసేజ్ పెట్టినంట, అందరు పెట్టుకున్నట్టు గ్రూప్లల్లో, మేము ముదిరాజు బిడ్డలము, మేము కొట్లాడతాము, లాస్ట్ దాకా కొట్లాడతాం, ఎవరికి భయపడము అని చెప్పేసి ఆయన ఒక టెక్స్ట్ మెసేజ్ ఏదో గ్రూప్లో పెట్టిండంట. దానికి ఒక రెడ్డి గారు నొచ్చుకుంటే, ఈ రెడ్డి గారు నొచ్చుకుంటే ఈయన ఎమ్మెల్యేకి చెప్పిండో మరి ఎమ్మెల్యే పోలీస్ ఆయనకి చెప్పిండో తెలియదు, కానీ తీసుకుపోయి చిత్కాబాది నేను కొట్టలేదని చెప్తా ఉన్నాడు, పోలీస్ ఆయన కొట్టా అని చెప్తాడా? మరి మనం ఫోన్ చేస్తే కొట్టలేదనే చెప్తాడు. ఎందుకంటే కనపడతాడు కొట్టరుగా ఇలా తెలివి ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. ఏడ కనపడదు, ఏమైనా కనపడితే గిదిగితే ఏదైనా దెబ్బ కమిలిపోయినట్టు ఉండాలి తప్ప పెద్దగా ఎక్కడ రక్తాలు వచ్చేటట్టుగా ఈ విధంగా కొట్టరాళ్ళు. పోలీసు వాళ్ళ ట్రీట్మెంట్ అలాగే ఉంటుంది. సో కాబట్టి ఆ విధంగా కొట్టి చిత్రహింసలు పెట్టి 20 నిమిషాలు సేపు కొట్టిండా. 20 నిమిషాలు సేపు కొట్టి ఎవరికో ఆయనకు వీడియో కాల్ చేసి ఇక సారీ చెప్పు, ఆయనకు నువ్వు సారీ చెప్తావా చెప్పవా అని చెప్పేసి ఈ ముదిరాజు బిడ్డను ఈ విధంగా చిత్రహింసలు పెట్టినటువంటి వ్యవహారము మునుగోడు నియోజకవర్గంలో మన మునుగోడు మండలంలో చూసినాం. సో కాబట్టి ఇలాంటి దారుణాలు ఇది ఒక్కటే కాదు, మొన్న ఇది ఇట్లానే సేమ్ గదే స్టేటస్ పెట్టుకున్నందుకు నార్గడ్పల్లిలో ఒక రమేష్ గౌడ్ అనేటువంటి ఒక బిడ్డని పోలీసు ఆయన తీసుకపోయి చిత్రహింసలు పెట్టి కాళ్ళు ఇంత లావాస్తాయి, ఒక్కొక్కటి కాళ్ళు చేతులు ఇంత లావాస్తాయి. ఇంత లావాస్తే కొంతమంది మిత్రులందరూ ఆడుకోయేసరికి ఆ ఎస్ఐ అద్దిరెడ్డి అంటోడు పారిపోయి 2 రోజుల దాకా ఆఫీస్కి రాలే. చివరికి పోయి ఎస్పీకి మానవ హక్కుల సంఘానికి కంప్లైంట్ చేస్తే తెలిసి లెఫ్ట్ అండ్ రైట్ కోటింగ్ ఇచ్చిందంట ఎస్పీ, అక్కడ ఉన్నటువంటి ఎస్పీ. సో ఈ విధంగా పోలీసు వాళ్ళ ఆగడాలు జరిగిపోతూ ఉన్నాయి, పోలీసుల ఆగడాలు కొనసాగుతూ ఉన్నాయి ఊర్లల్లో. సో కాబట్టి మిత్రులారా గుర్తుపెట్టుకోండి, ఇలాంటిది ఎక్కడ ఏం జరిగినా కానీ మీరు న్యూస్ లైన్ దృష్టి తీసుకురండి, మనం ప్రజల ముందు పెడదాం, ప్రజల దగ్గరనే తెలుసుకుందాం ఏమున్నా. 200% ఈ పోలీసు యంత్రాంగానికి ఆ దానికెందుకు మీ దానికి ఇట్లేదు కదా, నా మీద అటెంప్ట్ మర్డర్ అటాకే అయింది,
నా మీద అటెంప్ట్ మర్డర్ అటాక్ అయితే ఇప్పటిదాకా 307 కేసే పెట్టలే, అసలు కేసే పెట్టలే. జర్నలిస్ట్ ఎవరిని అరెస్ట్ చేసిరో తెలియదు, ఏమైందో తెలియదు. ఇక సాధారణ వ్యక్తులకు మాకు ఇక్కడ న్యాయం జరుగుతుందని ఉంటుంది. సో ఈ విధమైనటువంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. సో చూద్దాం తప్పకుండా ఆయన రెస్పాండ్ అవుతాడా, ఏమంటాడా, పోలీస్ ఆయన ఏం మాట్లాడతారు చూడండి. మీరు తప్పకుండా మీ ఇప్పుడు ముదిరాజుకు సంబంధించినటువంటి బిడ్డలు నాయకులు ఉంటారు, వాళ్ళని కలవండి. 100% మరి ఇది ఓన్లీ టెక్స్ట్ పెట్టడం ఈయనకు ఆ పెట్టేటువంటి హక్కు లేదా, లేకపోతే ఇంకా అంతకు మించి ఏమైనా పెద్ద దారుణాలు చేసిండా, సో దాని మీద కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా ప్రజలకు చూపిద్దాం. థ్యాంక్ యూ అన్న. తప్పకుండా ఉంటాం, ఏం టెన్షన్ లేదు. మేము ఈ పార్టీ ఆ పార్టీ ఆలీలు అని కాదు, నిజంగా ప్రజలకు అన్యాయం జరిగితే ప్రజలకు న్యాయం జరగడం కోసం ప్రజలకు ఇబ్బందులు అవుతున్నాయి అంటే 100% మనం ఆడదానికి వస్తాం. కావాలంటే ఇంకా మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెడితే నేను పోలీస్ స్టేషన్ దగ్గర వస్తా, ఆయనతోనే మాట్లాడదాం ఆడ కూర్చోబట్టి. ఓకేనా? థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకేనా? కూర్చో 2 నిమిషాలు రైట్. ఈ విధంగా ఉంది మిత్రులారా, చూస్తున్నారు కదా ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో తెలంగాణ రాష్ట్రంలో. చూడండి ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో చూడండి. ఇట్లా ఓవైపేమో మంత్రులకు అవమానాలు, ఓవైపేమో ప్రజలకు ఇబ్బందులు, మొత్తము రాష్ట్రంలో ఎలాంటి పాలన సాగుతూ ఉంది, ఎలాంటి అరాచక పాలన సాగుతూ ఉంది అనేది ఇది ఒక చిన్న మచ్చుతునక మాత్రమే. ఇంకా ఇట్లా బయటికి రానివి కోకొల్లలు, భయపడి బయటికి రాని ప్రజలు ఎంతోమంది ఉన్నారు. పోతే మళ్ళీ ఏమవుతుందో, లేనిపోని పెంట మళ్ళీ ఏమొస్తుందో మన కుటుంబం మీదకి అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది ఆడనో ఏడనో ధైర్యంతో సాహసం చేసి బయటకు వస్తూ ఉన్నారు.